హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లయితే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్. ఈ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అనేది ఎవరు రాస్తారు అంటే బీఎడ్ చేసిన వాళ్ళు మనం స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. ఈ స్కూల్ అసిస్టెంట్ యొక్క పేపర్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనేది మనకు ఉంటుంది. ఇందులో టోటల్గా 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. అవేంటివో నేర్చుకుందాం. ఈ స్కూల్ అసిస్టెంట్ యొక్క మనకి టైం వచ్చేసి 2 hours 30 minutes అనేది ఉంటుంది టైం. ఇందులో పార్ట్స్ వచ్చేసి 4 ఉంటాయి. ఆ పార్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఏ పార్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు 20 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనుకున్నాం కదా, అంటే 10 మార్క్స్ అనేవి వస్తాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, 10 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ అనేవి ఉంటాయి. అలాగే కంటెంట్ నుంచి 88 క్వశ్చన్స్, 44 మార్క్స్. ఈ కంటెంట్ అనేది ఎక్కడ నుండి వస్తుంది అంటే బీఎడ్లో మనకు 2 మెథడ్స్ ఉంటాయి కదా, ఆ 2 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్కి మనం డిఎస్సికి అప్లై చేస్తాం కదా, ఆ మెథడ్ నుంచి మనకు 88 మార్క్స్ అనేవి ఉంటాయి. అలాగే టీచింగ్ మెథడాలజీ ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్లో మనది మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ అనుకుందాం. ఇప్పుడు నేను మ్యాథ్స్కి డిఎస్సి అనేది అప్లై చేశాను అంటే నాకు కంటెంట్లో మ్యాథ్స్ నుంచి 88 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే టీచింగ్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 32 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ కంటెంట్ నుండి వచ్చే క్వశ్చన్స్ అనేవి మనకి ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే మనం చదువుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న బుక్స్ అనేవి ప్రిఫర్ చేసి చదవడం వల్ల మనకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ వస్తుంది అనేది ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సిలబస్ గురించి నేర్చుకుందాం. మెథడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనేది అన్ని మెథడ్స్కి ఒకే విధంగా ఉంటుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది అన్ని మెథడ్స్కి ఒకేలా ఉంటుంది. మారేటివి ఈ కంటెంట్ అండ్ టీచింగ్ మెథడాలజీ అనేవి రెండే మారుతాయి. కంటెంట్ అంటే మనం ఏ మెథడ్ తీసుకుంటామో ఆ మెథడ్ గురించి కంటెంట్ వస్తుంది. టీచింగ్ మెథడ్స్ అంటే ఇక్కడ ఏ కంటెంట్ అయితే తీసుకుంటామో అదే మెథడాలజీ మనకు ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా, ఒక్కొక్క మెథడ్ వాయిస్గా వాటి యొక్క కంటెంట్ మరియు టీచింగ్ మెథడాలజీలో ఎలాంటి టాపిక్స్ అనేవి వస్తాయో నేర్చుకుందాం. నేను ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏ టాపిక్ యొక్క, ఏ కంటెంట్ యొక్క సబ్ టాపిక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఆ టాపిక్ యొక్క సబ్ టాపిక్స్ని చేసే ప్రయత్నం అనేది చేస్తాను. ఇక్కడ అనేది ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ కంటెంట్ అనేది మ్యాథమెటిక్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో కూడా ఏముంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంటాయి. పార్ట్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, మార్క్స్ 10 మార్క్స్. పార్ట్ 2 విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మార్క్స్ 10 మార్క్స్. టోటల్ ఇవి రెండు కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్. ఇక్కడ ఇది 10 మార్క్స్, ఇది 10 మార్క్స్. అంటే విద్యా దృక్పథాల్లో ఏ టాపిక్స్ అనేవి ఉంటాయో నేర్చుకుందాం. చూడండి, విద్యా దృక్పథాలు, విద్యాధేయాలు, ప్రాకార్యాలు, విద్యా చారిత్రక దృక్పథాలు, ఉపాధ్యాయుల సాధికారత, సమ్మిళిత విద్య, పర్యావరణ విద్య, జనాభా విద్య. నెక్స్ట్ విద్యలో సమాన అవకాశాలు, బాలల హక్కులు చట్టాలు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, విద్యా రంగంలో నూతన పోకడలు, విద్యా పరిపాలన నిర్వహణ. ఈ యొక్క విద్యా దృక్పథాలు అనేవి అన్ని కంటెంట్ వారికి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ అనేది మారదు. ఏంటిది, విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఇవే టాపిక్స్ వస్తాయి. ఈ 12 టాపిక్సే వస్తాయి. ఏ కంటెంట్ అయినప్పటికీ కూడా ఈ 12 టాపిక్స్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్తున్నాను. మ్యాథ్స్కి మాత్రమే కాదు, అన్ని కాంటెంట్కి కూడా ఈ విద్యా దృక్పథాలు అనేవి సేమ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. మ్యాథ్స్ కాకుండా నేను అన్ని టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంటెంట్స్ అనేవి అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, పార్ట్ 3లో మనకు కంటెంట్ అనుకున్నాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మ్యాథమెటిక్స్ కంటెంట్స్లో మనకి 88 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 88 క్వశ్చన్స్కి 44 మార్క్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇవన్నీ కూడా ఏంటివి, మ్యాథమెటిక్స్లో వచ్చే కంటెంట్ నుంచి ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ నుంచి ఏమైనా సబ్ టాపిక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. మెథడ్ రాసి దీని యొక్క సబ్ టాపిక్స్ కావాలి అని మెసేజ్ చేస్తే నేను ఆ సబ్ టాపిక్స్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏముంటుంది, పార్ట్ 4 అనేది మెథడాలజీ.
అంటే మ్యాథ్స్ యొక్క మెథడాలజీ. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్, హిస్టరీ ఆఫ్ mathematics and contribution of mathematics, aims and objectives of learning mathematics, mathematics teacher, how children learn mathematics, pedagogical shift in mathematics, school curriculum in mathematics, approaches, strategies, methods and techniques of teaching and learning, learning resources, ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసిస్టెంట్ ఫర్ లెర్నింగ్ మ్యాథ్స్. ఇవన్నీ కూడా మెథడాలజీ నుండి వచ్చే మనకు మ్యాథమెటిక్స్కి సంబంధించిన మెథడాలజీ టాపిక్స్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ టాపిక్ కూడా సబ్ టాపిక్స్ అనేవి కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఫిజికల్ సైన్స్ అయినట్లయితే ఆ క్వశ్చన్ పేపర్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయో నేర్చుకున్నాం. ఫస్ట్ పార్ట్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, మార్క్స్ 10 మార్క్స్. అందరికీ కూడా ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి. అలాగే పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు కూడా అన్ని కంటెంట్ వారికి ఒకే సిలబస్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మ్యాథమెటిక్స్లో చెప్పేటప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా విద్యా దృక్పథాలలోని టాపిక్స్ అనేవి, అవి కూడా ఇక్కడ వస్తాయి. అందుకే నేను మళ్ళీ రాయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. పార్ట్ 3 వచ్చేసి ఏముంటాయి, ఏదైతే మెథడ్ తీసుకుంటామో దాని నుంచి కంటెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మార్క్స్ 44, మనం ఫిజికల్ సైన్స్ కాబట్టి ఫిజికల్ సైన్స్ కంటెంట్ మార్క్స్ 44. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందులోని టాపిక్స్ ఏంటివో నేర్చుకుందాం. నేను ఓన్లీ టాపిక్స్ రాశాను ఫ్రెండ్స్. మీకు ఇట్లా ఫిజికల్ సైన్స్ యొక్క సబ్ టాపిక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. మెజర్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్, ఎయిర్ అండ్ వాటర్, వెదర్ అండ్ క్లైమేట్, కోల్ అండ్ పెట్రోలియం. థర్డ్ వచ్చేసి న్యాచురల్ ఫినోమినా, లైట్, సౌండ్, హీట్, సమ్ న్యాచురల్ ఫినోమినా, స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్. ఫోర్త్ కినెమాటిక్స్ అండ్ డైనమిక్స్, మోషన్, గ్రావిటేషన్, వర్క్ అండ్ ఎనర్జీ, ఫోర్స్, ఫ్రిక్షన్, ఫ్లోటింగ్ బాడీస్, టైమ్. ఫిఫ్త్ వచ్చేసి మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిజం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఆటోమిక్ స్ట్రక్చర్స్ అండ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఆటోమిక్ స్ట్రక్చర్. 10th వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్. మెటీరియల్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. chemical bonding and molecular structure, chemical equation and reactions, solutions and separation of substance, solutions, separations, chemistry of carbon and its compounds, principles of metallurgy. ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ సైన్స్ యొక్క టాపిక్స్, మెయిన్ టాపిక్స్. ఓకేనా. ఇవి 16 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ 16 టాపిక్స్ నుంచి మనకు 88 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే ఫిజిక్స్ యొక్క మనం మెథడాలజీ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మెథడాలజీ నుంచి 32 క్వశ్చన్స్ వస్తాయి. మనకు 16 మార్క్స్ అనేవి ఉంటాయి. న్యాచురల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ సొసైటీ, హిస్టారికల్ డెవలప్మెంట్, ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, pedagogical shift in physical science, school curriculum in physical science, approaches and strategies for learning physical science, learning resources, community, ICT and laboratory, planning for teaching learning of physical science teacher, tools and techniques of assessment. ఇదేంటి ఫ్రెండ్స్, ఈ యొక్క మనకు ఇప్పుడు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ తీసుకుంటే ఈ టాపిక్స్ నుంచి, ఈ 11 టాపిక్స్ నుంచి మనకు మెథడాలజీలో 16 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే 32 క్వశ్చన్స్ అనేవి మనకు ఇక్కడ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, బయాలజికల్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. సైన్స్ రాయాలి అనుకుంటే వారి యొక్క ఎగ్జామ్లో ఎలాంటి టాపిక్ నుంచి మార్క్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి వస్తాయో నేర్చుకుందాం. పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, మార్క్స్ 10 మార్క్స్, 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 10 మార్క్స్ అనేవి వస్తాయి. పార్ట్ 2 నుంచి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మార్క్స్ 10 మార్క్స్. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం చూడండి ఫ్రెండ్స్. అదే సిలబస్ అనేది ఇక్కడ బయాలజికల్ సైన్స్లో కూడా సేమ్ అదే సిలబస్ అనేది ఉంటుంది. ఏ కంటెంట్ తీసుకున్నా కానీ ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 10 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, పార్ట్ 3 బయాలజికల్ సైన్స్ కంటెంట్ నుంచి మనకు 88 క్వశ్చన్స్ వస్తాయి, 44 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మనకు బయాలజికల్ సైన్స్లోని క్వశ్చన్స్ అనేవి మనకు డిఎస్సిలో వస్తాయి. ఈ యొక్క కంటెంట్లోని టాపిక్స్ అనేవి నేర్చుకుందాం. ఇక్కడ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మెయిన్ టాపిక్ నేమ్ అనేది ఇచ్చాను. ఒకవేళ మీకు బయాలజికల్ సైన్స్ యొక్క సబ్ టాపిక్స్ అనేవి కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్సెస్, లివింగ్ వరల్డ్, మైక్రోబయల్ వరల్డ్, సెల్ టిష్యూసెస్, ప్లాంట్ వరల్డ్, యానిమల్ వరల్డ్, జెనెటిక్స్, ఓవర్ ఎన్విరాన్మెంట్, అప్లైడ్ బయాలజీ.
అప్లైడ్. ఇది ఫ్రెండ్స్ బయోలాజికల్ సైన్స్ కంటెంట్ నుండి వచ్చే టాపిక్స్. ఈ టాపిక్స్ యొక్క సబ్ టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏముంటుంది, టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. 32 క్వశ్చన్స్ ఉంటాయి, 16 మార్క్స్ అనేవి ఉంటాయి. ద నేచర్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సైన్స్, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ కరికులం, పెడగాజీ షిఫ్ట్ ఇన్ బయోలాజికల్ సైన్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బయోలాజికల్ సైన్స్, కమ్యూనిటీ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్, సైన్స్ ల్యాబొరేటరీ యాజ్ ఏ లెర్నింగ్ రిసోర్సెస్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ బయోలాజికల్ సైన్స్. ఇది ఫ్రెండ్స్, ఇది బయాలజీ నుంచి మన మెథడ్ అనేది బయాలజీ ఉంటే ఈ విధంగా మనకు టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తెలుగు కంటెంట్, తెలుగు అనేది ఉంటే పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి సేమ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అనేవి ఉంటాయి. మనం మ్యాథ్స్కి చెప్పుకున్నప్పుడు మనం విద్యా దృక్పథాల్లో టాపిక్స్ అనేవి నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్, అవే టాపిక్స్ అనేవి ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగులో కూడా సేమ్ అవే టాపిక్స్ మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇక్కడ 88 మార్క్స్ ఉంటాయి, 88 క్వశ్చన్స్ ఉంటాయి, 44 మార్క్స్ అనేవి మనకు ఉంటాయి. అయితే ఇక్కడ సిలబస్ వచ్చేసి ఫస్ట్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మనము తెలుగు పుస్తకాలను రిఫర్ చేసినట్లయితే మనకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఇంటర్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఇస్తాయి. చూసుకున్నట్లయితే ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు, విశేషాలు, వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు, సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, ధోరణులు, జానపద సాహిత్యం, భాషా వివిధ రూపాలు, భాషా పరిచయం, పదజాలం, వ్యాకరణాంశాలు, పఠనావగాహన. ఇదంతా కూడా ఏంటిది, తెలుగుకు సంబంధించిన కంటెంట్లోని టాపిక్స్. ఒకవేళ మీకు సబ్ టాపిక్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, తెలుగు మెథడాలజీ యొక్క ఇక్కడ నుంచి 32 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకు, 60 మార్క్స్. ఫస్ట్ భాష ఆవశ్యకత, నిర్వచనం, భాషా బోధన మరియు అభ్యసనం, ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు, విలువలు, భాషా విద్య ప్రణాళిక, విషయ ప్రణాళిక, నిర్మాణం, వ్యవస్థీకరణం, అభివృద్ధి, పాఠ్యపుస్తకాలు, భాషా నైపుణ్యాలు మరియు బోధనా నైపుణ్యాలు, భాషా బోధన పద్ధతులు, వ్యూహాలు, వివిధ ప్రక్రియల బోధన మరియు అభ్యసన వనరులు, విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు, ప్రణాళికలు, వార్షిక పాఠ్య కాలాంశ ప్రణాళికలు, అభ్యసన వైకల్యాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషాభ్యసనం, నిత్య జీవితంలో భాషా వినియోగం, భాషా సమస్యలు, భాషా విధానాలు మరియు జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా ప్రణాళిక చట్టాలు, RTE 2009 చట్టం, మూల్యాంకనం పరీక్షలు. ఇది తెలుగులో ఉండే మనకు. ఇవి ఫ్రెండ్స్ తెలుగు యొక్క మెథడాలజీ నుంచి వచ్చే టాపిక్స్. ఈ టాపిక్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమేమి నేర్చుకున్నాం, తెలుగు కంటెంట్ నేర్చుకున్నాం, అలాగే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఈ 4 టాపిక్స్ యొక్క సిలబస్ అనేది నేర్చుకున్నాం. ఈ 4 టాపిక్స్ యొక్క సబ్ టాపిక్స్ అనేవి కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేదైనా కంటెంట్ అనేది మర్చిపోయినట్లయితే కింద కామెంట్ చేయండి. ఆ కంటెంట్ నుంచి టాపిక్స్ అనేవి చేసే ప్రయత్నం అనేది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.